తెలుగు జవాన్ మురళీ నాయక్ జమ్మూ కాశ్మీర్లో అమరుడయ్యాడు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ జమ్మూ కాశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద విధులు నిర్వహిస్తున్న తెలుగు జవాన్ అమరుడయ్యాడు. మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గడ్డంతండా పంచాయతీ కళ్లితండ గ్రామం. మురళీ నాయక్ వీరమరణం చెందిన వార్త ఆయన కుటుంబ సభ్యులకు చేరగానే కళ్లితాండలో రోదనలు మిన్నంటాయి, విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకగానొక్క బిడ్డ లేడని ఆ తల్లి ఆ వార్త వినగానే కన్నీరు మున్నీరైంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. సరిహద్దుల్లో దేశమాత కోసం పోరాడుతూ నేల కొరిగాడు. మారుమూల తండాలో నిరుపేద కుటుంబంలో పుట్టాడు మురళీ నాయక్. వయసు 25 సంవత్సరాలు. చిన్నతనం నుంచే సైన్యంలో చేరాలని కోరిక. అదే మక్కువతో కష్టపడి ఆర్మీలో చేరాడు. కొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో సేవలందిస్తూ ఉన్నాడు. అంతకుముందు పంజాబ్ లో పనిచేశాడు. మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, తల్లి జ్యోతిబాయ్. మురళికి చిన్నతనం నుంచి దేశభక్తి ఎక్కువ. అందుకే ముందు రైల్వేలో ఉద్యోగం వచ్చినా కూడా అది వదిలిపెట్టి ఆర్మీలో కావాలని చేరి వెళ్ళాడు. 2022 డిసెంబర్లో గుంటూరులో జరిగిన ఎంపిక ప్రక్రియలో అగ్నివీరుగా సెలెక్ట్ అయ్యాడు. తొలుత పంజాబ్, అస్సాంలో పనిచేసినట్లు తండ్రి శ్రీరామ్ నాయక్ చెప్పుకొచ్చారు. 2.5 ఏళ్ల సర్వీస్ పూర్తి కావడంతో మరో ఏడాదిన్నరలో అగ్రిమెంట్ పూర్తి చేసుకుని వస్తాడని కలలు కంటున్నారు తల్లిదండ్రులు. 2026 నవంబర్లో అగ్రిమెంట్ పూర్తవుతుంది. కానీ ఈ లోపే వీరమరణం పొందాడు. మురళి వీరమరణం గురించి తెలిసి దుఃఖ సాగరంలో మునిగిపోయారు తల్లిదండ్రులు. తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కగానొక్క బిడ్డ. తల్లిదండ్రులిద్దరూ కూడా దినసరి కూలీలు. ఈ తల్లిదండ్రులు తమ ఏకైక కుమారుడిని ఉన్నత స్థాయిలో చూడాలని ఆశించారు. ఇందుకోసం ఎన్ని కష్టాలకైనా సిద్ధమై పనుల కోసం ముంబై కూడా వెళ్లారు. అక్కడ తండ్రి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ ఉండగా తల్లి ఇళ్లలో పనిచేస్తూ ఉండేది. మురళిని నాగనాయని చెరువు తండాలో అమ్మమ్మ దగ్గర ఉంచి చదివించారు. 10వ తరగతి వరకు సోమందేపల్లిలో, ఇంటర్మీడియట్ డిగ్రీ అనంతపురంలో పూర్తి చేశాడు. ఊళ్ళో జాతర ఉండడంతో ముంబై నుంచి తల్లిదండ్రులిద్దరూ కూడా వచ్చారు. బంధువులు, సన్నిహితులతో ఎంతో ఆనందంగా గడిపారు తల్లిదండ్రులు. ఆ విషయాలన్నీ కూడా కొడుకుతో పంచుకున్నారు. కానీ ఈ లోపే ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందని రోధిస్తున్నారు. పంజాబ్ లో పనిచేస్తున్నట్లు చెప్పాడే తప్ప జమ్మూ కాశ్మీర్లో డ్యూటీకి వెళుతున్నానని మాత్రం చెప్పలేదు అని చెప్పారు మురళీ నాయక్ తండ్రి. చనిపోయే ముందు ఉదయం పూట కూడా వీడియో కాల్లో మాట్లాడాడు. తాను బాగున్నానని కూడా చెప్పాడు. మేం ఎలా ఉన్నామని అడిగాడు. అంతలోనే ఈ వార్త వచ్చింది. మే 8వ తేదీ అర్ధరాత్రి పూటే అమరుడయ్యాడు మురళీ నాయక్. అయితే ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు మురళీ నాయక్ తల్లిదండ్రులకు చేరవేయాల్సి వచ్చింది. మురళి ఇంటికి ఫోన్ చేశారు ఆర్మీ అధికారులు. ఫోన్ మురళీ నాయక్ తల్లి లిఫ్ట్ చేసింది. వాళ్ళు హిందీలో మాట్లాడారు. కానీ ఆమెకు హిందీ సరిగా అర్థం కాలేదు. మురళి గురించి ఎవరో ఫోన్ చేశారని తన భర్తకిచ్చింది. ఫోన్ తీసుకున్న భర్త విషయాన్ని అర్థం చేసుకున్నారు. రాత్రి ఫైరింగ్ జరిగింది, మురళీ నాయక్ చనిపోయారని చెప్పారు. అంతే, ఆ తండ్రి కుప్పకూలిపోయాడు. ఆ తల్లైతే ఆ వార్త విని అస్సలు నమ్మలేదు, తట్టుకోలేకపోయింది, రోధించింది. ఈ విషయాన్ని మే 9వ తేదీ ఉదయాన్నే వీరికి చేరవేశారు. ఎంతో గారాభంగా పెంచుకుంటున్న కుమారుడికి పెళ్లి చేయాలనే యోచనలో తండాలో ఇటీవలే కొత్తగా ఇళ్లు కూడా కట్టుకున్నారు. అతడి మరణ వార్తతో ఇక తామెవరి కోసం బ్రతకాలంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అయితే మురళీ నాయక్ చనిపోయే ముందు చేసిన పని ఇప్పుడు అందరికీ కంటతడి పెట్టిస్తోంది. కాల్పులు జరిగే సమయంలో 14 మందిని మురళీ నాయక్ చంపాడు. వాళ్ళని అటాక్ చేసిన తర్వాత ఇంకెవరూ లేరులే అని వెనక్కి తిరుగుతున్న సమయంలో మురళిపై అటాక్ చేశారని ఆర్మీ వాళ్ళు చెప్పుకొచ్చారు. 14 మంది శత్రువులను మట్టుబెట్టిన తర్వాత మురళీ నాయక్ వీరుడయ్యి అమరుడయ్యాడు. శత్రువులందరూ చనిపోయారు, అక్కడ ఇంకెవరూ లేరులే అనుకున్నాడు. కానీ ఈలోపే దుండగులు తిరిగి కాల్పులు జరిపారు. మురళీ నాయక్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన జవాన్ శ్రీ మురళీ నాయక్ గారి త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మరిచిపోదు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో శత్రు మోకలతో పోరాడి వీరమరణం పొందిన భారత జవాన్ శ్రీ మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా కళ్లితండాకు చెందిన ఈ యువ జవాన్ దేశ రక్షణకు అంకితమై సమర భూమిలో అమరులయ్యారు. ఈ వీరుడి తల్లిదండ్రులైన శ్రీమతి జ్యోతిబాయ్ గారికి, శ్రీ శ్రీరామ్ నాయక్ గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆ కుటుంబానికి భరోసా ఇస్తుందని ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వం. ఇక మురళీ నాయక్ తల్లిదండ్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. 25 ఏళ్ల వయసులోనే దేశం కోసం అమరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం తెలిపారు. వీర జవాన్ మురళీ తల్లిదండ్రుల ఆవేదన తీర్చలేనిదైనా కూడా ధైర్యంగా ఉండాలని ముఖ్యమంత్రి కోరారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. తల్లిదండ్రులను ధైర్యంగా ఉండాలని కోరారు. అలాగే మంత్రి సవిత కూడా తల్లిదండ్రులను ఓదార్చారు. మురళీ నాయక్ తల్లిదండ్రులకు మంత్రి సవిత 5 లక్షల చెక్కు కూడా అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయని భరోసా కూడా ఇచ్చారు.
అలాగే తండ్రి శ్రీరామ్ నాయక్ కోరిక మేరకు యువతకు స్ఫూర్తినిచ్చేలా తండాలోని వారి సొంత పొలంలో విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఇక మురళీ నాయక్ భౌతిక కాయం శనివారం వారి గ్రామానికి చేరుకోనుంది. అంత్యక్రియలు ఆదివారం కళ్లి తండాలో నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఇతర నేతలు పాల్గొనున్నారు. మరి వీర మరణం పొంది అమరుడైన మురళీ నాయక్ కి సెల్యూట్ చేద్దాం. జై జవాన్, జై హింద్. మురళీ నాయక్ మా అక్క కొడుకు, మా మేనల్లుడు. తనకి చిన్నప్పటి నుంచి చదువు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఆర్మీ ఉద్యోగం వచ్చేంత వరకు మేము బాగా సహకరించాము. ముందుగా నా ముందు నిలబడినటువంటి టీవీ9 సంస్థకు, ఎన్టీవీ సంస్థకు, అలాగే టీవీ5 మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. తను జమ్మూ కాశ్మీర్ బార్డర్లో ఉద్యోగం చేస్తున్నాడు. తనకు మొదటిగా ఉద్యోగం వచ్చినప్పుడు నాసిక్లో తను ట్రైనింగ్ తీసుకున్నాడు 6 months. నాసిక్లో ట్రైనింగ్ అయిన తర్వాత అస్సాంకి జాబ్ పోస్టింగ్ ఇచ్చారనమాట. అస్సాంలో 1 year జాబ్ చేశాడు. ఆ అస్సాంలో 1 year జాబ్ చేసిన తర్వాత మళ్ళా పంజాబ్కి ట్రాన్స్ఫర్ చేశారనమాట. పంజాబ్లో జాబ్ చేస్తూ మొన్న అంటే 2 days బ్యాక్ జమ్మూ కాశ్మీర్ బార్డర్కి అక్కడ వెళ్ళాలి అని తను మాకు ఫోన్ చేసి చెప్పాడు. నిన్న కూడా మాతో బాగానే మాట్లాడాడు. తను ఒకటే, ఈ ఉద్యోగం వద్దురా అన్న కూడా తను ఒక్కటే మాట అన్నాడు, చస్తే నేను దేశం కోసం చేస్తాను, నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత ఫోకస్ చేసినా ఈ ఉద్యోగం వద్దురా, మనకి ఏదో కూలీ నాలి చేసుకొని బతుకుందాము అని అన్నారు. మా అక్క మా మావ ఒక చిన్న బీద ఫ్యామిలీ సార్. వాళ్ళు కూలీ నాలి చేసుకునే వాళ్ళు. అలాంటి కొడుకు ఒక ఉద్యోగంలో వెళ్ళి వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళు ఒక కొడుకు ఉద్యోగంలో ఉండి వాళ్ళను చూస్తూ సాక్కునేవాడు. అలాగే తను దేశం కోసం పోరాడి చనిపోయినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. కానీ ఒక చిన్న విషయము, తను ఎప్పుడు మేము మర్చిపోలేము. తను మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాడు. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి నేను చెప్తున్నాను, పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదులకి, లోఫర్ నా కొడుకులకి, నా కొడుకులకి కూడా వదులుకోకుండా వీలైతే మోదీ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను 2 రోజుల్లోనే ఆ పాకిస్తాన్ మొత్తం సర్వనాశనం అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. నాకుండే 2 కొడుకులకి కూడా ఆర్మీలోనే పంపిస్తాను. ఆ దేశం కోసమే పోరాడతాం, దేశంతోనే ఉంటాము. పాకిస్తాన్ నా కొడుకులకి తరిమి కొట్టాలి, నా కొడుకులకి సర్వనాశనం చేయాలి. మోదీ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు టూర్ పోయినట మన ఇక్కడి నుంచి వాళ్ళకి వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాల్ చేసినారు. 8:30కి పొద్దున్న మాట్లాడా. వాళ్ళమ్మ ఫోన్ మీద ఇచ్చిందా, నా భార్య మీద ఫోన్ చేసింది. చేస్తే హిందీలో మాట్లాడితే నా భార్య సరిగా అర్థం కాలే. మళ్ళీ నాకు ఇచ్చా, మురళి గురించి మాట్లాడుతున్నారు చూడని నేను మాట్లాడితే, సార్ कौन बोले, हिंदी में बोले सर कौन, आप कौन है, मुरली का मूड मुरली नायक कौन है, सर मेरा लड़का है। अच्छा, थोड़ा टाइम रुक गया बात करने में, तो उसने बोला रात को 3-3:30 बजे फायरिंग हुआ। उसमें बहुत भाद्रशाली से फायरिंग किया हो, हिम्मत से बचाने उसको, फिर भी उसको बचाने उसको अपना बचाने की कोशिश किया, फिर भी उसको ज़्यादा बोले दबाव हो गया फायरिंग में, उसमें तुम्हारे लड़के को गोली लग गई।